తెలుగు ఇండస్ట్రీలో నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన 5 చిత్రాలలో 4 వరుసగా సూపర్ హిట్స్. బాలకృష్ణ హీరోగా, బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమా 1992 మే 7న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో బి గోపాల్ తెరకెక్కించిన లారీ డ్రైవర్ కూడా సూపర్ హిట్. బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో రౌడీ ఇన్స్పెక్టర్ ఒకటి. అప్పటికే బాలయ్య, ఇన్స్పెక్టర్ ప్రతాప్ లాంటి సినిమాల్లో పోలీస్ పాత్రలు చేశాడు కానీ అంతగా పేరు రాలేదు. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాను విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్పై సీనియర్ నిర్మాత టి. త్రివిక్రమరావు నిర్మించారు. ఈ సినిమాలోనే బాలయ్య తన డైలాగ్ డెలివరీని పూర్తిగా మార్చేశాడు. మాస్ డైలాగ్స్ చెబితే బాలయ్యే చెప్పాలి అన్న ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకుందాం. పరుచూరి బ్రదర్స్ బొబ్బిలి సింహం అన్న టైటిల్ను రిజిస్టర్ చేసుకుని కథను రాసుకుంటున్న సమయంలో తమిళంలో చిన్న తండి అనే సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమా రీమేక్ హక్కులు కొని దానిని బాలకృష్ణతో చేస్తే హిట్ అవుతుందని డైరెక్టర్ బి గోపాల్కు చెప్పారు పరుచూరి బ్రదర్స్. కానీ అప్పటికే ఆ సినిమా రైట్స్ ని కెఎస్ రామారావు కొని వెంకటేష్తో చంటి సినిమా తీస్తున్నారని తెలియటంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. ఈ సమయంలోనే బాలయ్య లారీ డ్రైవర్ కు కథ రాసిన ఆంజనేయ పుష్పానంద్ రౌడీ ఇన్స్పెక్టర్ టైటిల్తో పోలీస్ పాత్రలో కథ, స్క్రీన్ ప్లే రాసి తీసుకువచ్చాడు. రౌడీ ఇన్స్పెక్టర్ కథ అందరికీ నచ్చింది. అయితే పుష్పానంద్ గా రాసిన కథలో హీరో ఇంటర్వెల్ తర్వాత తప్పుడు మర్డర్ కేసులో సస్పెండ్ అవుతాడు. ఇది పరుచూరి బ్రదర్స్ కి నచ్చలేదు. ఇలా హీరో సస్పెండ్ అయితే సినిమా ఫ్లాప్ అవుతుందేమో అన్నారు పరుచూరి బ్రదర్స్. అంకుశం, కర్తవ్యం వంటి సినిమాల్లో హీరో చివరిదాకా పోలీస్ డ్రెస్ లో ఉంటూ అన్యాయాలు, అరాచకాలపై పోరాటం చేస్తాడు. అందుకే ఆ సినిమాలు హిట్ అయ్యాయి. సో ఈ సినిమాలో కూడా హీరోని చివరిదాకా పోలీస్ యూనిఫామ్ కు దూరం చేయకుండా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. ఇలా వారు అనుకున్న దానికి అనుగుణంగానే సీన్స్ లో మార్పులు చేశారు రైటర్ ఆంజనేయ పుష్పానంద్ గారు. ఇలా కథను పూర్తి చేసిన తర్వాత విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ టి. త్రివిక్రమరావు గారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా డైరెక్ట్ చేసే బాధ్యతలను బి గోపాల్కు ఇచ్చారు త్రివిక్రమరావు. ఇక హీరోగా బాలయ్య ముందుగానే ఫిక్స్డ్ హీరోయిన్ ఎవరా అని చాలా పేర్లు అనుకున్నారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్లో బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ హిట్టు పేరుగా డైరెక్టర్కు కూడా వారిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అందుకే బి గోపాల్ మళ్లీ విజయశాంతినే ఫిక్స్ చేశారు. ఇలా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. కానీ ఫస్ట్ హాఫ్ లో ఓ సీన్ ని మళ్లీ షూట్ చేయాలని అనుకున్నారు టీం. దీనికోసం ఆ సీన్ కు డైలాగులు రాసి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ టైంలో డైరెక్టర్ బి గోపాల్ ఊటీలో మోహన్ బాబు హీరోగా బ్రహ్మ అనే సినిమాను తీస్తున్నారు. ఆయన రావటం కుదరకపోవడంతో చివరకు బి గోపాల్ సూచనల మేరకు పరుచూరి బ్రదర్సే ఆ సీన్ ని డైరెక్ట్ చేయడం విశేషం. ఇలా 1992లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు బాలయ్యకు మరింత మాస్ ఇమేజ్ తీసుకువచ్చింది. బప్పిలహరి ఇచ్చిన మ్యూజిక్, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. ఇదే సినిమాను తమిళంలో ఆటో రాణి పేరుతో డబ్బింగ్ చేశారు. అక్కడ కూడా రౌడీ ఇన్స్పెక్టర్ సూపర్ హిట్. ఇలా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన రౌడీ ఇన్స్పెక్టర్ ఆ రోజుల్లో పలు కేంద్రాల్లో 175 రోజులతో పాటు కొన్ని సెంటర్స్లలో 200 రోజులు కూడా ఆడింది. ఈ సినిమాలో విలన్ మోహన్ రాజ్ పోలీస్ స్టేషన్లో బాలయ్యతో మాట్లాడుతుంటే హీరో ఏమాత్రం పట్టించుకోకుండా టీ తాగుతూ స్టైల్ గా సిగరెట్ వెలిగిస్తాడు. విలన్ యూనిఫామ్ చూసి రెచ్చిపోకు అంటే బాలయ్య వెంటనే యూనిఫామ్ తీసేస్తే నీకన్నా పెద్ద రౌడీన్రా, ఏ సెంటర్లో కొట్టుకుందాం, శరత్ సంగం అనే డైలాగ్స్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. బాలయ్యకు మాస్ హీరో అనే ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇలా రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా వసూళ్లను చూసి కొన్ని చిత్రాలు తమ లెక్కలను సరిచేసుకున్నాయట. అంటే ఏ రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిందో ఊహించవచ్చు. 60 కేంద్రాలలో 50 రోజుల విజయోత్సవాలు జరుపుకొని ఆల్ టైం రికార్డు సృష్టించింది. 22 కేంద్రాలలో 100 రోజులు పండుగ జరుపుకుంది. ఈ సినిమాను హిందీతో పాటు తమిళ్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్. ఏ తెలుగు హీరోకు లేని విధంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 175 రోజులు ఆడిన ఏకైక సినిమాగా రౌడీ ఇన్స్పెక్టర్ తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. ఒంటి మీద ఖాకీ డ్రెస్ ఉంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీనిరా అని బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగులు సినిమా అంతా ఉన్నాయి. ఈ డైలాగ్సే బాలయ్యను మాస్ హీరోగా ముద్ర వేశాయి.